అందరికీ మల్లేశ్వర తెలుగు వ్లాగ్స్ 4వ రోజు రంజాన్కి మేమేమి చేసుకున్నామో చూసేయండి. దీంట్లో ఈ మాటకు వస్తే ప్రతి సంవత్సరము చాలా అంటే చాలా ఐటెం చేసేది, చాలా హడావిడి చేసేది. మా మేడం అయితే ప్రాణం తీసేదనమాట. అబ్బా కాళ్ళు నొప్పులు అని చెప్పి చాలా అంటే చాలా నీరసం పడిపోయేదాన్ని. ఒక్కొక్కసారి అయితే నిజంగా చెప్తున్నాను, నాకు కళ్ళు తిరిగి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. పోయిన సంవత్సరంలో ఒకసారి అంతగా హడావిడి చేసేదనమాట. 1 గంటకు వస్తే వంట రూమ్లోకి మేడము ఫుత్తురు అయిపోయేంత వరకు వంట రూమ్లోనే ఉండేదనమాట. కానీ సంవత్సరం ఏమో అల్లా నా అమ్మాయి దయ చూపించాడేమో తెలీదు, పాపం ఇంటి దగ్గర నుంచి వచ్చింది కదా ఈ పాప అని చెప్పి ఈసారి మాత్రం ఏ హడావిడి లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వండుకుంటున్నాం, ప్రశాంతంగా వెళ్తున్నాం. ఎందుకంటే మా మేడం బాబా డైట్లో ఉన్నారు కాబట్టి మాకైతే వంటలు అయితే పెద్దగా లేవు. ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కానీ కొంతమంది ఇళ్ళల్లో, కొంతమంది ఎందుకు మా మేడం వాళ్ళ అమ్మొంట్లో కూడా అంటే చాలా హడావిడండి. చాలా మంది కూడా ఎక్కువ అనమాట జనాభా. గిన్నెలు కూడా అట్లనే పడతాయి. కడిగే లోపల పానం అయితే సక్కుపోతుంది అన్నమాట. ఎందుకంటే నేను కడిగాను కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.